అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోర విషాదం, సీనియర్ నేత కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మన రాష్ట్రంలో చాలా సీనియర్ మోస్ట్ నేత, అదేవిధంగా చాలా ఉద్యమాలు చేసి ఉద్యమాల నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన 72 సంవత్సరాల్లో తుది శ్వాస విడిచాడు. ఆయనకి ఎంతో పేరు ఉంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే రాజ్యసభ కూడా ఎన్నికయ్యి మన తెలుగు భాషలకి, తెలుగు రాష్ట్రాలకి ఒక పేరు తెచ్చిన ఆయన ఈరోజు మనలో లేరు. ఆయన గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీ ఎయిమ్స్లో చేరి చికిత్స తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కేవలం కమ్యూనిస్టు పార్టీ శ్రేణుల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో విషాదం నెలకొంది. కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు సీతారాం యేచూరి కన్నుమూశారు. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.